ఆడబిడ్డల జోలికొస్తే ఊరుకునేదే లేదన్నారు సీఎం చంద్రబాబు. గంజాయి డ్రగ్స్ ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో 3,75,000 ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు సీఎం. ఆడబిడ్డల అత్యాచారం చాలా నీచం, చాలా బాధేస్తుంది. నేను ఒకే మాట చెప్తున్నాను, మర్యాదగా చెప్పాం, పదే చెప్పాం. ఒక పక్క ఎడ్యుకేట్ చేస్తాం, ఇంకో పక్క వార్నింగ్ కూడా ఇస్తున్నా. ఎవరైతే ఆడబిడ్డల జోలుకొస్తారో కబద్దార్ జాగ్రత్తగా ఉండి ఏం చేయబోతామో చేసి చూపిస్తాం. మొహమాటం మాత్రం లేదు. గంజాయి తీసుకొని ఇప్పుడైతే గంజాయి కూడా డ్రోన్స్ పెట్టాం. డ్రోన్స్ ద్వారా గంజాయిని ఐడెంటిఫై చేస్తున్నాం. ఎక్కడైతే గంజాయికి మూలాలు ఉన్నాయో, ఎక్కడైతే పండిస్తున్నారో అక్కడి నుంచే సోర్స్ లో నుంచే దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత తీసుకున్నాం. ఈ నెలలోనే లేకుంటే ఫస్ట్ వీక్ లో ఈ డ్రగ్స్ కు వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ కూడా తీయాల్సిన అవసరం ఉంది. దిశ ఎవరైతే కరుడు గట్టిన నేరస్తులు కూడా హెచ్చరిక చేస్తున్నా, అలాంటి నేరస్తులు ఉండవలసిన ప్లేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు. రీటైల్ గాని మీ ఇష్ట ప్రకారం అమ్మితే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. బెల్ట్ షాప్ వస్తే మాత్రం బెల్ట్ తీస్తాం. చాలా కఠినంగా ఈ ప్రభుత్వం ఉంటుంది. ఎవరిని వదిలిపెట్టమని చెప్పి నేను క్లారిటీ ఇస్తున్నాను. ఫస్ట్ టైం 10 లక్షలు ఇస్తున్నాం. రెండోసారి ఇంకా ఏ మాత్రం నిర్మోహమాటంగా ఆ షాప్ని క్యాన్సిల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన ఊర్లో దొరికే ఇసుక మనం ఉచితంగా తీసుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు. చాలా సమస్యలు సృష్టించే పరిస్థితికి వచ్చారు. అందుకనే దిశ చాలా స్పష్టంగా సేంద్రేజ్ కానీ జిఎస్టీ కానీ ఎలాంటి ట్యాక్సులు లేవు. ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇసుక తీసుకెళ్లాలంటే స్వేచ్ఛగా ఇసుక తీసుకుపోవచ్చు. ఎవరైనా అడ్డపడితే అలాంటి వారిపైన పీడీ యాక్టివిటీ అవసరమైతే లోపలేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎనర్జీ సెక్టర్ లో 11,900 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 6,075 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చూస్తే ఇంకా మనం చేయాలని చాలా ఉంది. కానీ దగ్గర 3,78,000 కోట్ల రూపాయలతో 3,73,539 మందికి ఉద్యోగ కల్పన కోసం ముందుకు పోయాం. ఈ ప్రభుత్వ విధానం పేదలకు సంక్షేమ కార్యక్రమాలు చేయడం, అదే సమయంలో అభివృద్ధి కూడా కొనసాగించడం. అభివృద్ధి చేస్తే సంపద వస్తుంది. సంపద వస్తే ఆదాయం ప్రభుత్వానికి పెరుగుతుంది. తిరిగి పెరిగిన ఆదాయాన్ని పేదలకు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాం. అందుకే మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క విషయానికి కట్టుబడి ఉంటాం.